హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ రేపటి మన మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనకి లోకల్ హాలిడే అండి, నేషనల్ హాలిడే ఓన్లీ ఇండియాకి మాత్రమే హాలిడే. సో మిగతా రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అండ్ యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు వర్కింగ్లోనే ఉంటాయి, మనకి మాత్రమే హాలిడే. రేపు మన మార్కెట్లు ఎక్కడ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది, ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎలా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూస్తే చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉందండి. అది ఇండియన్ మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఇదేమీ కొత్త విషయం కాదు. చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 2 నుంచి చూసారా, ఈ గ్యాప్ డౌన్స్ కానీ గ్యాప్ అప్స్ కానీ చాలా అన్యూజువల్గా ఉంది. ఎందుకు అంటే ఏప్రిల్ 2 ఈ టారిఫ్ ఇష్యూస్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి ఒక రకమైన డ్రామా నడుస్తుంది వరల్డ్ వైడ్గా కూడా. అంటే వరల్డ్ వైడ్గా అనకూడదు, యాక్చువల్గా అయితే ట్రంప్ వర్సెస్ వరల్డ్ అనాలి. ఎందుకు అంటే అసలు ఎప్పుడు ఏ డెసిషన్ ఎలా తీసుకుంటున్నాడో కూడా తెలియదు. నేను ప్రీవియస్గా మాట్లాడినప్పుడు కూడా 1 month బ్యాక్ నేను మాట్లాడినప్పుడు అన్నాను, ట్రంప్ వచ్చాడండి, తను మా ఇంటి పక్క సుబ్బారావు గారి కంటే దారుణంగా మాట్లాడుతున్నాడు, అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదు అని. సో ఈవెన్ మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అడ్వాంటేజ్ కంటే కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి 11వ తారీఖు మార్కెట్ జరిగింది కదండి, ఫ్రైడే 11వ తారీఖు మనకి మార్కెట్ జరిగింది. 12, 13, 14 ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు కూడా హాలిడే. 15, 16 అండ్ 17 ఈ 3 రోజులు మార్కెట్ ఉంటుంది. అంటే మంగళవారం, బుధవారం, లక్షవారం ఉంటుంది. మళ్ళీ శుక్రవారం సెలవు అండి, గుడ్ ఫ్రైడే. మళ్ళీ శుక్రవారం సెలవు, శనివారం సెలవు, ఆదివారం సెలవు. అంటే మనకి 11వ తారీఖు మార్కెట్ జరిగిన తర్వాత 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మనకి కేవలం మార్కెట్ 3 రోజులు జరిగింది. చూడండి, 1, 2, 3, 4, 5, 6 రోజులు సెలవండి. సో ఈ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ నితిన్ కామత్ మనకి 9వ తారీఖునే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజులు కూడా మార్కెట్కి దూరంగా ఉండండి, చాలా హై వాలటైల్గా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న నితిన్ కామత్ లాంటి ఒక పర్సన్ అలా చేయడానికి కారణం ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ అండి. ఎప్పుడు ఎలా వేస్తున్నాడు అంటే తను నైట్ పడుకుంటున్నాడు, మనకి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. మన మార్కెట్ రన్నింగ్లో ఉన్నంతసేపు వాళ్ళకి నైట్, మనకి డే టైం అయితే యుఎస్ మార్కెట్స్కి నైట్ కదండి. సో మన మార్కెట్ రన్నింగ్లో ఉన్నంతసేపు యుఎస్ వాళ్ళు నిద్రపోతున్నారు, ట్రంప్ నిద్రపోతున్నాడు. సో ట్రంప్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి 40% వేయమంటున్నారు, వాళ్ళ అమ్మగారు వచ్చి 60% వేయమంటున్నారు టారిఫ్స్. సో ఎప్పుడు లెగిసి ఎంత పర్సంటేజ్ నిద్రలోంచి లెగిసిన వెంటనే పొద్దుటే వచ్చి మీడియా ముందు నుంచి ఉంటున్నాడు, మీడియా ముందుకు వస్తున్నాడు, నేను వాళ్ళ మీద ఎంత టారిఫ్ వేసేస్తాను, వీళ్ళ మీద ఎంత టారిఫ్ వేసేస్తాను, అది అలా ఇది ఇలా. సో ఇవేంటంటే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ డే మార్కెట్. సో నెక్స్ట్ డే మార్కెట్ ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్, ఎంత హ్యూజ్ గ్యాప్ అప్స్ అంటే ఈవెన్ ఆప్షన్ బయర్స్కి కానీ ఆప్షన్ సెల్లర్స్కి కానీ చాలా కష్టతరమైన విషయం అండి. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా అని ఇక్కడ ఎవరైనా పుట్ని బై చేసినా లేదా కాల్ని సెల్ చేసినా ఇక్కడ హ్యూజ్ ట్రాప్, బిగ్ గ్యాప్ అప్. అలాగే పైకి వెళుతుంది కదా అని ఇక్కడ సిఈని బై చేసినా పిఈని సెల్ చేసినా ఇక్కడ కూడా ట్రాప్, మళ్ళీ గ్యాప్ డౌన్, మళ్ళీ అగైన్ గ్యాప్ అప్. సో ట్రంప్ ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది చాలా మిస్టరీ అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ చాలా బాగా ట్రేడ్ అవుతున్నాయి. సో నికాయ్ 1.9%. చూడండి, ఇక్కడ టైమింగ్ కూడా చూడొచ్చు మీరు, 14th అంటే ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్ రన్ అవుతుంది 14th. ఓకే, ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు. సో ఏషియన్ మార్కెట్స్ దాదాపుగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చూడండి, ఇవి ఏషియన్ మార్కెట్సే కదా, దాదాపుగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి, ఎక్కడ రెడ్ లేదు. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక $1 million క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా మనకి గిఫ్ట్ నిఫ్టీ, యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఇప్పుడు ఎంత గ్యాప్ అప్ చూపిస్తుంది అంటే చూడండి, మనకి 11వ తారీఖు క్లోజింగ్ కదండి, ఫ్రైడే. సో ఫ్రైడే క్లోజింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు చూసుకుంటే 382 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది, పైకి ఉంది కదండి, గ్యాప్ అప్ చూపిస్తుంది. సో ఈ గ్యాప్ అప్ రేపు మార్నింగ్ కూడా ఇలాగే ఉంటుందా చెప్పలేం. ట్రంప్ నైట్కి వచ్చి ఏదో ఒక డెసిషన్ చెప్తాడండి, ఏదో ఒక గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్. తన నోట్లోంచి గుడ్ న్యూస్లు అంటే కష్టం, కానీ మాక్సిమం బ్యాడ్ న్యూస్ చెప్తాడండి. సో ఇది ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ 380 పాయింట్స్ రేపు మార్నింగ్ ఉంటుందో అంటే మేబీ నో, ఉండకపోవచ్చు. అండ్ ఇంకొకటి విక్స్ కూడా చాలా హైలో ఉందండి, చూసారా?
విక్స్ కంపారిటివ్లీ ఇక్కడ ఉండే విక్స్ అంటే 14-15 ఉండే విక్స్ దాదాపుగా ఇప్పుడు 20 రన్ అవుతుంది. అంటే ఈ రోజైతే మరీ దారుణంగా 22 కూడా వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు కూడా స్టిల్ 20 రన్ అవుతుంది. అంటే ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 ప్రీమియమ్స్ కూడా కొంచెం హైగా ట్రేడ్ అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా ప్రీమియమ్స్ ఎప్పుడైతే హైగా ఉంటాయో ఆప్షన్ సెల్లర్కి ఒక రకంగా కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ బయ్యర్కి కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకు, మీరు పెట్టే అమౌంట్ ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే పెద్ద మొత్తంలో పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే, ఫస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. 1 అవర్ నిఫ్టీ అండి, ఇది నిఫ్టీ. ఓకే, సో నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకోండి. ఇది ప్రజెంట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో 300 పాయింట్స్ గ్యాప్ అప్, అంటే ఇక్కడ నుంచి 300 ప్రెసెంట్ ఉన్నదాన్ని చెప్తున్నాను. ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది, ఈ రోజు నైట్ ఏం జరుగుతుంది, ట్రంప్ గారు వచ్చి ఏం మాట్లాడతారో అనేది గాడ్ ఓన్లీ నోస్, ఏం తెలియదు. సో అట్లీస్ట్ నేను 300 పాయింట్స్ గ్యాప్ అప్ వేసుకున్నా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవడానికి అవకాశం ఉంది. అంటే ట్రంప్ గారు ఏమీ బ్యాడ్ న్యూస్ చెప్పకపోతే, బ్యాడ్ న్యూస్ చెప్తే ఇది గ్యాప్ డౌన్, ఇంత 300 పాయింట్స్ గ్యాప్ అప్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రేపు మార్నింగ్ మీరు ఉదయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఉంది, ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ జరగడానికి అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చూడండి. ఆల్రెడీ మన గ్రూప్లో శ్రీనివాస్ గారు పెడుతున్నారు. సో గిఫ్ట్ నిఫ్టీ ఇన్ని పాయింట్స్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అవడానికి అవకాశం ఉంటుందని. సో ఫర్దర్గా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మన మార్కెట్ గ్యాప్ అప్ అయితే మనకున్న లెవెల్స్ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో ప్రజెంట్ అయితే మార్కెట్ పాజిటివ్గానే ఉంది, బుల్లిష్గానే చూడండి. ఈవెన్ 15 మినిట్స్ కన్ఫామ్ చేసి, అంటే డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కన్ఫామ్ చేసి కిందకు వస్తే తప్ప బేరిష్ ట్రేడ్స్ కోసం చూడొద్దు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం బుల్లిష్ ట్రేడ్స్ చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. ఫస్ట్ మీకు 1 డే టైం ఫ్రేమ్ చూపిస్తాను చూడండి. 1 డే టైం ఫ్రేమ్ ఆల్రెడీ డబల్ ఇంజిన్ బుల్లిష్గా ఉంది. అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా స్లైట్ బుల్లిష్గా మారడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ అయితే మనకి బుల్లిష్గానే ఉంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దీనికి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా చాలా సేపు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, చాలా రోజులు ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో దీనికి చాలా దగ్గరలో రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, అండ్ రేపు గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ జోన్లో ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సస్టైన్ అవుతుందా, ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తుందా, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా అనేది ఒక 15 మినిట్స్ క్యాండిల్ ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకోవడం అనేది చాలా మంచిగా ఉంటుంది. చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ లో గ్యాప్ అప్ లో రెసిస్టెన్స్ జోన్ లోపల అయితే అప్పుడు ఈ లెవెల్ తీసుకోండి. ఓకేనా, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే మూవ్ అవ్వడానికి మీరు ప్లేస్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా, సో రేపు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. యాక్చువల్గా అయితే ఇప్పుడు డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా చూడండి, డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి, పాజిటివ్గా వెళ్తున్నాయి. అండ్ గోల్డ్ అయితే ఇంకా చెప్పవసరం లేదండి. గోల్డ్ ఎవ్రీ డే మనకి పైకి వెళ్తూనే ఉంది కంటిన్యూస్గా. డాలర్ ఇండెక్స్ కిందకి పడుతుంది, ఇది మనకి మంచిది. యాజ్ ఏ ఇండియన్ కన్స్యూమర్గా మనకి డాలర్ ఇండెక్స్ కిందకి రావడం అనేది చాలా చాలా మంచిది. అండ్ US 10-year బాండ్ ఈల్డ్స్ మళ్ళీ పెరుగుతున్నాయి, ఇది మంచిది కాదు. యాక్చువల్గా 10-year బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది ఇండియన్ మార్కెట్స్కి మంచిది కాదు, బట్ ఇవి పెరుగుతున్నాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది $1 million క్వశ్చన్. ఈవెన్ ట్రంప్ కూడా అర్థం కావట్లేదు, ఇది పెరగకూడదు. ఇవి 10-year బాండ్ ఈల్డ్స్, US 10-year బాండ్ ఈల్డ్స్ కిందకి పడాలని ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు, బట్ ఇవి పెరుగుతున్నాయి. సో దీనికి ఏదో మళ్ళీ షాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ట్రంప్ గారు. అండ్ USD INR పర్వాలేదు, నార్మల్గా ఉంది, 86.03. ఓకే, అండ్ క్రూడ్ ఆయిల్ చూడండి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేబుల్ అవుతుంది మార్కెట్, ఇక్కడ స్టేబుల్ అవుతుంది. యాజ్ పర్ అవర్ టెక్నికల్స్ ఇది డబల్ ఇంజన్ ని టచ్ చేయడానికి వస్తుంది. డబల్ ఇంజన్ ని టచ్ చేసి మళ్ళీ కిందకు వస్తుందా లేదా ఇక్కడ కొంతకాలం సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందా అనేది చూడాలి. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ కూడా లోనే ఉంది, ఇది కూడా మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివే. సో దాదాపుగా అన్నీ మనకి పాజిటివ్ న్యూసెసే ఉన్నాయి. సో ఈ రోజు నైట్ ట్రంప్ గారు ఏమి బ్యాడ్ మాట్లాడకుండా ఉండాలి బ్యాడ్గా. ఓకే, సో టారిఫ్ ఇష్యూస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి.
15, 16, 17 ఈ 3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకి 17వ తారీఖు ఎక్స్‌పైరీ కాబట్టి ఈ 2 రోజులు అంటే ఈ 3 రోజులు డికే ఏదండి? సాటర్‌డే, సండే, మండే ఈ 3 రోజుల డికే రేపు ఉండడానికి అవకాశం ఉంటుంది. డికే ఎక్కువ ఉంటుంది. రేపు 15వ తారీఖు మనకి డికే ఎక్కువ ఉంటుంది. అండ్ 16, 17 కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులే ఉన్నాయి మనకి వర్కింగ్ డేస్. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ లాంగ్ వీకెండ్. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. కన్ఫర్మ్ ట్రేడ్ అనుకుంటే మాత్రమే చెయ్యండి. మీకు కన్ఫర్మేషన్ రాలేదు, ఎంట్రీ కన్ఫర్మేషన్ రాలేదు అంటే మాత్రం ఆ ఎంట్రీలోకి తీసుకోవద్దు. అంటే ఎంట్రీ లేకపోయినా సరే ఎంట్రీని వెతుక్కోవద్దండి. ఎంట్రీ ఉన్న చోట ఎంట్రీని వదులుకోవద్దు. ఎంట్రీ లేని చోట ఎంట్రీని వెతుక్కోవద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.